నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. హ్మ్. గురుగారు ఇంట్లో వెండి విగ్రహాలకు పూజ చేయవచ్చా? అలాగే విగ్రహారాధన ఎలా చేయాలి? కొందరు అభిషేకాలు చేస్తూ ఉండరు. విగ్రహాలుంటే అభిషేకాలు చేయాలంటారు. వీటన్నిటి గురించి కొంచెం వివరంగా చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. హ్మ్. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షబంధులకందరికీ నమస్కారం. తంత్ర విద్య కార్యక్రమానికి స్వాగతం. వాస్తవానికి మనము ఒకటేంటంటే మన ఫ్యామిలీతో ఎక్కడైనా తిరుపతికి వెళ్తాము, కాణిపాకం వెళ్తాము, కంచి వెళ్తాము, లేదంటే మధురై వెళ్తాము, ఇంకేదైనా పుణ్యక్షేత్రం వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకి అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవాలని ఒక ఆశ పుడుతుంది. హ్మ్. అమ్మవారి విగ్రహమో, శివ విగ్రహమో ఇంకేదైనా కూడా సరదాగా. హ్మ్. అట్లాగా పోయిన చోటు నుంచి అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పూజ గదేమో ఎరుకుంటుంది, విగ్రహాలేమో విశాలంగా అయిపోతుంది. తర్వాత దాన్ని సేవ చేయాలో కావచ్చు, కడుక్కోలో కావచ్చు, అనేక రకమైనటువంటి ఒక దీంట్లో ఎలా చేయాలి, ఏ విధానం చేయాలని భయాందోళన వాళ్ళకి కలుగుతుంది. అది కొద్దిగా ఇప్పుడు ఉన్నవంటి సిట్యుయేషన్‌లో అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అమ్మా, ఉద్యోగం వెళ్తే గాని మనకు ఇంటికి అది ఐటీ రంగాల్లో కావచ్చు, అనేక రకమైనటువంటి బిజీ షెడ్యూల్ అయిపోయింది ఈ రోజుల్లో. సో, ఉదయాన్నే ఇంత దీపం పెట్టి, అగరబత్తి పెట్టి వెళ్తుంటారు. ఆ విగ్రహాలు అలాగే ఉండిపోతూ ఉంటాయి. దానికి ధూప, దీప నివేదనలనేది వారానికి ఒకసారో లేదంటే అమావాస్య, పౌర్ణమికి ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు. కానీ అటువంటి విగ్రహాల్లో కొన్ని వెండి విగ్రహాలు, కొన్ని బంగారు విగ్రహాలు, కొన్ని పంచలోహ విగ్రహాలని కూడా పెడుతూ ఉంటూ పూజ చేస్తూ ఉంటారు. అలాంటి విగ్రహాలకి నిరంతరంగా అభిషేకం చేయాలా? నిరంతరంగా పూజించాలా? నిరంతరంగా అర్చించాలా? అని మీరు అడుగుతున్నారు. చాలా చక్కని ప్రశ్న. కానీ అది వాస్తవానికి అప్పట్లో ఏంటంటే అమ్మా, గుమ్మడి కుటుంబం ఉండేది. ఏంటి? గుమ్మడి కుటుంబంలో ఏంటంటే ఒక్కరు పోయిన తర్వాత ఇంకొకరైనా పూజించేవాళ్ళు నిత్యంగా. ఏది రేపు శుక్రవారం వచ్చిందంటే ఈరోజు గురువారం అన్ని శుభ్రంగా కడిగి చేసి అలంకరించేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళు పూజించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన కొత్తలో 3 నెలల్లోనే పక్కకి వెళ్ళిపోతున్నారు. అది వేరే విషయం. సో, వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్ అట్లా మారిపోయింది. సో, దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొందరికి కొన్ని కొన్ని దేవతలు ఇష్టంగా మారిపోయారు. ఎవరి చాయిస్ వాళ్ళకి దేవతలు. అంతే ఒకటే ఫోటో పెట్టుకుంటారు. ఒకటే విగ్రహం పెడతారు. ఒకరు రాధాకృష్ణుని పెడతారు. ఒకరు శివుని పెట్టుకుంటారు. వాళ్ళ ఇష్ట దైవాన్ని పెట్టుకొని పూజారాధన చేస్తారు. కానీ ఆ విగ్రహానికి మాత్రాన ప్రతిరోజున మీరు పాలు, పెరుగుతో పోయకున్నా కూడా తులసి నీళ్లుంటాయి. తులసి పెట్టి తులసి. వంటి నీళ్లుంటాయి కదా! ఆ తులసి నీళ్ళతో మంత్రోచ్చారణతోని ఏదైనా ఒక మంచి మంత్రోచ్చారణతోని ఆ తులసి నీళ్ళతో ఆ ఒక విగ్రహాల పైన వేసి నమస్కరించేసుకోవాలి. వారానికి ఒకసారి అయినా సరే మీరు ఆ విగ్రహాలన్నీ కూడాను ప్రతిరోజు చేయకపోయినా వారానికి ఒకసారి వారానికొకసారి. ఒక అంటే ఈ రోజులు అన్ని కెమికల్స్ పెట్టి క్లీన్ చేస్తున్నారు. హ్మ్. అవి అన్నీ పెట్టకూడదు. చింతపండు పెట్టాలి. హ్మ్. ఏవండి? దా చింతపండు మనకు దొరుకుతూ ఉంటుంది కదండీ! మార్కెట్‌లో గాని మనం పులుసు చేసుకొని ఉంటాం. అయితే వాడుకోని వంటి చింతపండు ఏదైతే ఉందో కొత్త చింతపండు తీసుకొచ్చి నానబెట్టిన వంటి పదార్థాన్ని తీసి బాగా శుభ్రంగా దాన్ని కడిగేసి మీరు మంచి నీళ్ళలో తీసి మీరు పెట్టారంటే దానికి ఒక అద్భుతమైనటువంటి కాంతి. ఇంకోటి ఏంటంటే మనం పెట్టేవంటి పదార్థం ఎలా ఉంటుంది? ఆ ఒక సింధూరం, గంధం, బొట్టు మరియు అదే విధమైనటువంటి అక్షింతలు అనేక రకమైనటువంటి ఒక ప్రస్తావనలన్నీ కూడా అందులో పెట్టేసి అలంకరణ చేసుకోవాలి. నివేదన వచ్చేటప్పటికి ఇష్టమైనటువంటి గుడాన్నం కావచ్చు, హ్మ్. లేదంటే దద్దోజనం కావచ్చు, హ్మ్. లేదా చిత్రాన్నం కావచ్చు. విగ్రహాలు బొటనవేలు కన్నా ఎక్కువ ఉండవు. పెద్దగా ఉండకూడదు. అవునండి. చాలా మంది ఇళ్లలో మనం పెద్ద పెద్ద విగ్రహాలను హ్మ్. చూస్తూ ఉంటాం. అయితే అది అవును. పెట్టవచ్చా గురువుగారు? పెద్దవి పెట్టకూడదమ్మా. పెట్టకూడదు. ఒకవేళ అటువంటి పెట్టుకోవాలనుకున్నా హ్మ్. పూజలో పెట్టకుండా సెపరేట్‌గా పెట్టుకోండి. సెపరేట్‌గా పెట్టుకోవచ్చు. అలంకరణ చేసి సెపరేట్‌గా దానికి అంటే దానికి ఎటువంటి ప్రాణప్రతిష్ఠ చేయనివంటి విగ్రహాలు చేయకుండా ఉంటే అది పక్కన పెట్టుకొని మందిరంలో నమస్కారం కాకుండా వేరే స్థలంలో పెట్టుకుంటే పెట్టొచ్చంటారు. సరిపోతుంది. హ్మ్. ఎటువంటి దోషం ఉండదు. ఎటువంటి ఇది ఉండదు. అక్కడ దీపం వెలిగించాలా గురువుగారు? అక్కర్లేదు. ఊరికే అలా షోకేస్‌లో మామూలుగా పెట్టుకోవచ్చు. షోకేస్ లాగా పెట్టుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్మ్. మనకు అలా ఉంటాయి. ఇప్పుడు మన పూజ నిత్య ధూప దీప నివేదన పెట్టేవంటి దగ్గర మాత్రాన మీరు చేసేదుంటే హ్మ్. అంత పెద్ద విగ్రహాలు మాత్రం పెట్టకూడదు. పెట్టకూడదు. అది ఆలయంలో పెడితేనే చాలా విశేషం. హ్మ్. ఎందుకంటే మడి, హ్మ్. ఆచారం, హ్మ్. దిక్కు అవన్నీ ఉండాలి. హ్మ్. విగ్రహాల పైన వెంట్రుకలు పడకూడదు. హ్మ్. మన ఊము పడకూడదు. హ్మ్. మన ఒక చీర పడకూడదు. అనేక రకమైన సిద్ధాంతం ఉంటూ ఉంటుంది. హ్మ్.
ఆ రకమైనటువంటి ఒక ప్రస్తావనలు తీసుకొస్తే చాలా వరకు కూడా వేరే స్థలంలో పెడితే మనం ఈ అభిషేకము ఇవేం కాకుండా మామూలుగా పెట్టినా ఉంచొచ్చా గురువుగారు? మరి ఏం ఉంచుకోవచ్చు. కాదు కదా! ఏం కాదు. దానికంటే సపరేట్ గది పెట్టి, సెపరేట్‌గా సపరేట్ పెట్టి. గదిలో దానికి తాళం వేసి పెట్టేసి హ్మ్. పెట్టుకుంటే మీకు హ్మ్. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్మ్. బాగుంటుంది. అలా ఏదైనా స్పెషల్ రోజులొచ్చినప్పుడు పండగలు అలా పూజించొచ్చా గురువుగారు మరి అంత పెద్ద చేసుకోవచ్చమ్మా. విగ్రహాలు? చేసుకోవచ్చు. 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 అలంకరించేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే రేపొచ్చే శ్రావణ మాసాల్లో హ్మ్. కావచ్చు, హ్మ్. రేపొచ్చేవంటి ఇంకేదైనా కార్తీక మాసంలో హ్మ్. ఏంటంటే అమ్మవారిని అందరిని పెట్టి హ్మ్. లలిత పారాయణం హ్మ్. అవన్నీ కూడా చేసి సుమంగళి వైభవ పూజ చేస్తూ వైభవ ఉంటారు పూజ కదా! చేసుకోవచ్చు. 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 ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. చూసారు కదండీ! తంత్ర విద్య కార్యక్రమంలో మన గురువుగారు ఈ వెండి విగ్రహాల గురించి, వీటి ప్రతిష్ట గురించి చాలా చక్కగా వివరించారు. మరి మీకేమైనా సందేహాలుంటే గురువుగారిని అడిగి మీరు తెలుసుకోవచ్చండి. అలాగే కింద కామెంట్స్ రూపంలో కూడా మీరు మీ సందేహాలనేది మీరు అడగొచ్చు. అలాగే స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కూడా మీరు మాట్లాడొచ్చండి. నమస్కారం.